ఇస్రాయేల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఇస్రాయేల్ యూదుల దేశం చరిత్ర ఏం చెప్పిందో చూద్దాం. యేసుక్రీస్తును సిలువేశారన్న కారణంగా వందల సంవత్సరాలు క్రైస్తవుల అత్యాచారాల నుండి తట్టుకుని నిలబడ్డ యూదులకు 12వ శతాబ్దం తర్వాత క్రైస్తవ ప్రాబల్యం తగ్గి ఇస్లాం ప్రాబల్యం పెరగడంతో కొంతలో కొంతైనా ప్రమాదం నుండి బయటపడ్డామని సంతోషించారు యూదులు. కాని పాపం వాళ్ల పరిస్థితి పెనంమీద నుండి పొయ్యిలో పడ్డట్లయింది. కనీస మానవ హక్కులు అటుంచి మతం మారుమంటూ నరకయాతనలు పెట్టడం, అధిక టాక్సెస్ విధించడం, మతం ఆధారంగానే శిక్షలు ఖరారు చేయడం లాంటివెన్నో. వీటిని తట్టుకోలేక లక్షలాది మంది ఫ్రాన్స్, పోలండ్, జర్మనీ, అమెరికా, ఇంగ్లండ్ లకు పారిపోవాల్సి వచ్చింది. కాని ఎక్కడికెళ్లినా చెప్పలేనంత మత వివక్షను ఎదుర్కోవలసి వచ్చింది. ఒక్క భారతదేశం, అమెరికాల్లోనే ఏ వివక్ష లేకుండా ఉండగలిగామని, భారతదేశంలో పొందగలిగినంత గౌరవం మరెక్కడా పొందలేదని ఇప్పటికీ గుర్తుచేస్తుండడం ఈ మధ్య పత్రికల్లో కూడా చూశాము కూడా. అందుకే జర్మనీలోనైతే హిట్లర్ ఏకంగా గ్యాస్ చేంబర్స్లో బంధించి విషవాయువు వదలడం ద్వారా ఇంకా అనేక రకరకాలుగా హింసించి సుమారు 60 లక్షల మందిని పొట్టనబెట్టుకున్నాడు. యూదుడైన గ్రేట్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ కూడా వీళ్ల ఆగడాలు భరించలేక అమెరికా పారిపోవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉండేదో ఊహించుకోవచ్చు. ఇన్ని అత్యాచారాలు, అరాచకాలు, అవమానాలు భరిస్తూ కూడా యూదులు వారి ఆత్మవిశ్వాసాన్నిగాని, దేశభక్తినిగాని కోల్పోలేదు. మతంపై వారికి గల విశ్వాసం చెక్కుచెదరలేదు. ఏ ఇద్దరు ఇజ్రాయేలీలు ఎక్కడ కలుసుకున్నా నెక్స్ట్ టైం లెట్స్ మీట్ ఇన్ ఆ హోలీ ల్యాండ్ అంటూ దృఢ సంకల్పంతో వీడ్కోలు తీసుకునేవారు. స్వతంత్ర ఇజ్రాయెల్ ఏర్పాటు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఐక్యరాజ్య సమితి ప్రోద్బలంతో ఇంగ్లాండ్, అమెరికాల అవసరార్థం స్వతంత్ర ఇజ్రాయెల్ ఏర్పాటుకు అంగీకారంతో 1948లో ఇజ్రాయెల్ ఆవిర్భావం జరిగింది. కాని అనుకున్నంత భూభాగం గాని, అనుకున్న వనరులేవీ లభించకున్నా ఎలాగోలా మాతృభూమికి చేరుకోగలిగామనే ఆత్మతృప్తితో అంగీకరించాల్సి వచ్చింది. ఈ కొండలు, గుట్టలు, నీటివసతిలేని భూమి ఉంటేనేమి లేకుంటేనేమి అంటూ అనేకమంది వెటకారంగా మాట్లాడారు కూడా. జాతి పునర్నిర్మాణం కోసం యూదులంతా మాతృభూమికి తరలిరావలసిందిగా అధ్యక్షుడు ఇచ్చిన పిలుపుకు స్పందించిన వేలాది మంది ఇజ్రాయెల్కు తరలిరావడం జరిగింది. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు నిరంతర ప్రణాళికలతో ఎందుకు పనికిరాదనుకున్న భూమిని అతి తక్కువ కాలంలోనే దేశమంతా నీటిపారుదల సౌకర్యాలు ఏర్పరచుకుని సస్యశ్యామలం చేసుకున్నారు. ఈరోజు వ్యవసాయంలో ప్రపంచమంతా వాడుతున్న అనేక అధునాతన యంత్రపరికరాల్లో దాదాపు అన్నీ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు రూపొందించినవేనని చాలామందికి తెలియదు కూడా. వినూత్నమైన వ్యవసాయ పద్ధతులు, డ్రిప్ ఇరిగేషన్ అన్నీ వారి సృష్టే. కంప్యూటర్ రంగంలోనూ మైక్రోసాఫ్ట్ విండోస్, సిస్కో, మోటోరోలా, వాస్మేల్ టెక్నాలజీ, ఐబిఎం ఆర్&డి సెంటర్, బయోటెక్నాలజీ, రౌటర్ టెక్నాలజీ, ఇలా చెప్పలేనని ఇన్నోవేషన్స్ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల కృషే. వ్యాపార రంగంలోనూ వారికి వారే సాటి. నస్రత్లో చైనా తర్వాత అత్యధిక పెట్టుబడులు వీరివే. ఇక రక్షణ రంగం గురించి చెప్పనక్కరే లేదు. అమెరికాకు కూడా యుద్ధ శిక్షణ ఇవ్వగలిగే స్థాయిలో ఉంది ఇజ్రాయెల్ అంటే అర్థం చేసుకోవచ్చు. దేశ జనాభాలో 16 సంవత్సరాలు దాటిన యువకులకు 3 సంవత్సరాలు పాటు, యువతులకు 2 సంవత్సరాలు పాటు ఆర్మీ ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. ఇక్కడి మహిళా యుద్ధ వీరనారీమణులను సేబర్, చురకత్తులు అని పిలుస్తారు. ఈ ఏర్పటంతా ఒక్క సంవత్సరంలోనే జరగలేదు. కనీసం 15 నుండి 20 సంవత్సరాలు పట్టిందనుకోండి. శ్రద్ధగా వారి జాతి నిర్మాణంలో వారు నిమగ్నమై ఉంటుంటే, స్వాతంత్ర్యం లభించిన సంవత్సరంలోపే పక్కనున్న ఇస్లామిక్ దేశాలు ఈజిప్టు, సిరియా, జోర్డాన్, పాలస్తీనా, లెబనాన్, సౌదీరేబియా, ఇరాక్ వారిపై దాడులకు తెగబడ్డాయి. యుద్ధరంగంలో బెబ్బులీలు, యహూదీలు, ఇజ్రాయెల్స్ ఒక్కటి కాదు, 2 కాదు, ఏకంగా 6 శక్తివంతమైన దేశాలు ఒకేసారి యుద్ధానికి కాలుదువాయి. కాని ఎవరూ అదరలేదు, బెదరలేదు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న మనదేశం మళ్లీ ప్రమాదంలో పడింది. దురాక్రమణకారులను తరిమికొట్టి దేశాన్ని రక్షించుకునేందుకు యుద్ధరంగంలోకి దూకండి
అన్న అధ్యక్షుడు డేవిడ్ గురియన్ ఒకే ఒక్క పిలుపుతో మొదట్లో కేవలం 50,000 మాత్రమే ఉన్న సైన్యం జస్ట్ 48 గంటల్లోనే 2,50,000కు చేరింది. డాక్టర్లు, టీచర్లు, లాయర్లు, ఇంజనీర్లు, విద్యార్థులు, స్త్రీలు పురుషులు అనకుండా పెద్దపెట్టున సైన్యంలో చేరి సుశిక్షితులైన సైనికుల కంటే కూడా వీరోచితంగా పోరాడి పక్కనున్న పాలస్తీనానే ఉల్టా ఆక్రమించారు. అది ఒకప్పటి యూదుల దేశమే. ఇంతటితో ఇస్లామిక్ దేశాలు యుద్ధాలు ఆపాయనుకున్నారా? 1948 నుండి 1983 వరకు మొత్తం 6 సారలు తెగబడ్డాయి. 1956లో సూయిజ్ కెనాల్ విషయంలో దాడి చేసిన ఈజిప్టును మట్టి కరిపించింది ఇజ్రాయెల్. 1967లోనైతే మళ్లీ సిరియా, జోర్డాన్, లెబనాన్, సౌదీ, పాలస్తీనాలతో కలిసి దాడి చేసిన ఈజిప్టు ఎయిర్ ఫోర్స్లోని 300 యుద్ధ విమానాలకు గాను 280 విమానాలను మొట్టమొదటి రోజునే ఒక్క దెబ్బతోనే కుప్పకూల్చి లేవలేకుండా చావుదెబ్బ తీసి మిగిలిన దేశాలతో ఒక ఆటాడుకుంది. 1973లో లెబనాన్ను కొట్టిన దెబ్బకు ఇప్పటికీ లెబనాన్తో పాటు అరబ్ దేశాలన్నీ లబోదిబోమంటున్నాయి. ఇజ్రాయెల్ పేరు వింటేనే మొత్తం అరబ్ దేశాలన్నీ గజగజ వణికిపోతున్నాయి. కాని అరబ్ దేశాలన్నీ ఉగ్రవాదాన్ని పెంచుపోషించి వెనుకనుండి మద్దతిస్తూ ఇజ్రాయెల్ను సర్వనాశనం చేయాలనే కుట్రతో యాసర్ అరాఫత్ను హీరో చేసి వెనకనుండి ఆయుధాలు మందుగుండుతో ఆసరా ఇద్దామనుకున్నారు. దెబ్బకు 10 దెబ్బల ఫార్మ్యులతో ఇజ్రాయెల్ ప్రతిదాడితో ఉక్కిరిబిక్కిరైపోయాడు అరాఫత్. 2 సార్లు అరాఫత్ అధ్యక్షభవనాన్ని ముట్టడించి కదిలితే కాల్చేస్తామంటే కిక్కురుమనకుండా బిక్కుబిక్కుమంటూ కూర్చునేసరికి యాసర్ అరాఫత్ అతన్ని పక్కకు తోసి మా తడాఖా చూపిస్తామంటూ ముందుకొచ్చిందే నేటి ఉగ్రవాద సంస్థ హమాస్. ఇజ్రాయెల్కున్న ఇంకో గొప్ప వజ్రాయుధమేమంటే వాళ్ల ఇంటెలిజెన్స్ వింగ్ మోసద్. ఇజ్రాయెల్ పౌరుల మీద దాడి చేసిన వాళ్లనింతవరకు ఒక్కన్నీ వదల్లేదు. 1972 ఒలింపిక్స్లో 16 మంది ఇజ్రాయెల్ ఆటగాళ్లను మ్యూనిచ్ గ్రౌండ్లో పాలస్తీనా తీవ్రవాదులు చంపినందుకు ప్రతీకారంగా 2,000 మంది పాలస్తీనా మద్దతుదారుల్ని మట్టుబెట్టడంతోనే ఆగకుండా చంపినవాళ్లను దేశదేశాలు పారిపోయి దాక్కున్నా వదలకుండా ఆయా దేశాలకెళ్లి ఒక్కర్ని కూడా వదలకుండా 1988 వరకు వేటాడి వెంటాడి చంపేసింది. అది మోసద్ పవర్ అంటే.